నమస్తే అవనీకి స్వాగతం. ఐపీఎస్ అనేది కొంచెం కఠినమైన సర్వీస్. పరిమితమైన పనివేళలు ఉండవు. దీనికి తోడు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటితో పాటు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువే. పర్సనల్ లైఫ్ చాలా మిస్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి రంగంలోకి మహిళలు రావాలి అనుకోవడం చాలా అరుదే. కానీ ఈ రంగంలోకి వచ్చి రాణిస్తూ తనదైన శైలిలో ఎంతోమంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా. ఒడిషా నుంచి తొలిసారి ఐపీఎస్ అధికారిణి అయిన సౌమ్య మిశ్రా ఇవాల్టి మన విజేత గెస్ట్. హలో అండి, నమస్తే అండి సౌమ్య మిశ్రా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే అండి, నిరంతరం పని ఒత్తిడి ఉంటుంది, ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీ షెడ్యూల్ అంతా? మేము అంతా వర్కింగ్ లేడీస్, మేము మేనేజ్ చేయాలి, కోప్ చేయాలి, ప్రయారిటైజ్ చేయాలి, కొన్ని వదిలేయాలి, అలాగే చేసి మేనేజ్ చేస్తాం. అలా వదిలేసేవి ఉన్నాయి అంటే కొన్ని పర్సనల్ హాబీస్, కొన్ని సోషల్ ఎంటర్టైన్మెంట్, ఇవి అని కొన్నిసార్లు వదిలేస్తున్నాం. సో నేను ప్రస్తుతం ఇప్పుడు ఐజీసీఐడిగా పనిచేస్తున్నాను. సిఐడి ఒక స్పెషల్ ఏజెన్సీ కాబట్టి అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఎనీ సెన్సేషనల్ కేస్, ఎనీ ఇంపార్టెంట్ కేస్, ఎనీ కేస్ వాళ్ళకు ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఉన్నప్పుడు సిఐడికి ఇస్తారు. సో చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే అండి, ఒరిస్సా నుంచి మీరు మొట్టమొదటి మహిళా ఐపీఎస్. అవును. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు ఐపీఎస్ చేయాలి అని ముందు నుంచి ఏమైనా ఏముందా? అంటే ముందు నుంచి నేను గుడ్ స్టూడెంట్ కాబట్టి ఏదో ఒకటి మంచి జాబ్ చేయాలి అని ఉండేది. సో ఒడిశా నుంచి మీకు అందరికీ తెలుసు, ఒడిశా బ్యాక్వర్డ్ స్టేట్. సో నేను 94లో ఫస్ట్ ఐపీఎస్ మహిళా ఐపీఎస్గా ఒడిశా నుంచి సెలెక్ట్ అయ్యాను. సో చాలా బాగుంది, బికాజ్ నా పేరు ఇప్పుడు హిస్టరీలో ఉండిపోతుంది అని నాకు చాలా గర్వంగా ఉంది. నా పేరెంట్స్కి, నా రిలేటివ్స్కి కూడా చాలా గర్వంగా ఉంది. అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? అంటే ఇన్స్పిరేషన్ ఇలాగా ఏదో సొసైటీకి ఏమి చేయాలి అని ఉండేది. నా ఫాదర్ కూడా చాలా వాల్యూ బేస్డ్ అండ్ హ్యూమానిటీ చాలా ఎక్కువ ఉంది. మదర్ కూడా బాగా సిన్సియర్గా పనిచేస్తుంది, వెరీ వెరీ యాక్టివ్ లేడీ. సో సోషల్ వర్క్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దాంట్లో నాకు ఉండేది. ఇది పెళ్ళి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్కు మ్యారేజ్ చేసిన తర్వాత చూశాను, సివిల్ సర్వీస్కి వస్తే మీరు ఎంత చేయగలుగుతారు సొసైటీకు. ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్తే మీ వర్క్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, ఒక స్పియర్లో లిమిటెడ్ అయి ఉంటుంది, ఫ్యామిలీ వర్క్ మాత్రమే చేసుకోగలం, అంటే అంత మీ ఇంపాక్ట్ ఎక్కువ పడదు. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకసారి నేను మ్యారేజ్ చేసిన తర్వాత ఆదిలాబాద్లో ఒక ప్లేస్లో బంగ్లాదేశీ వాళ్ళు, రెఫ్యూజీ వాళ్ళకు వాళ్ళు రీహాబిలిటేట్ చేశారు. అక్కడ జస్ట్ ఒక్క డ్యామ్ వలన, అప్పుడు జస్ట్ అది ఏదో 10 or 11 lakhs ఖర్చు పెట్టారు. ఒక్క డ్యామ్ వలన ఎంటైర్ సొసైటీ అక్కడ ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే వాళ్ళు దాని తర్వాత ఇంకా వేరియస్ అదర్ అసెట్స్ కొనేసి బాగుపడ్డారు. సో అది చూసుకుని నేను అనుకున్నాను, ఏదో జాబ్ చేయాలంటే ఇలాంటి ఒక జాబ్ చేయాలి, వేర్ అథారిటీ ఉంటుంది, డిసిషన్ మేకింగ్ కెపాసిటీ చేయడానికి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని నేను ఇదే సెలెక్ట్ చేశాను, సివిల్ సర్వీస్ సెలెక్ట్ చేశాను. మీ సిస్టర్ కూడా ఐపీఎస్ అంటే మీరు ఇద్దరా? మీ ఫాదర్కి ఇద్దరు ఆడపిల్లలు? ఇంకా ఒక బ్రదర్ కూడా ఉన్నారు. బ్రదర్ అతను ఐబీలో ఉన్నారు. కానీ మొత్తానికి అంటే ఫ్యామిలీలో మీ ముగ్గురు కూడా సివిల్ సర్వీస్ టచ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. టోటల్గా అంటే సివిల్ సర్వీసెస్కి ఒక ఫ్యాక్టరీగా చెప్పేయచ్చు. నా ఫ్యామిలీ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలా కాదు, ఆల్మోస్ట్ ఒక స్కూల్ లాగా ఉండేది. నా మదర్ చాలా ఉంటుంది, ప్రిన్సిపల్ లాగా స్కేల్ పట్టుకుని కూర్చేది మాకు చదువు చెప్పడానికి. దెన్ నా ఫాదర్ ప్రొఫెసర్ కాబట్టి అకాడమిక్ అట్మాస్ఫియర్ ఇంటిలో టోటల్గా ఉండేది అంత. నేను నా సిస్టర్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ కజిన్ అంటే నా ఓన్ అంకుల్ సిస్టర్ కూడా 2004లో ఇండియా ఫస్ట్ వచ్చింది ఆమెకి. సో కొంచెం అకాడమికల్లీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, డిసిప్లిన్ అండ్ హార్డ్ ఎఫర్ట్ కాబట్టి వచ్చాయని నేను అనుకున్నాను. ఓకే అండి, మీరు పరీక్షలు రాసిన వరంగల్కే ఎస్పీగా వచ్చారు. పరీక్ష నేను వరంగల్ నుంచి రాశాను. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ నాకు చెప్పారు, మేడం మీరు మళ్ళీ ఇక్కడ ఎస్పీగా రావాలి అని. నాకు అనిపించింది ఎందుకు మాట్లాడుతున్నారు, బికాజ్ సివిల్ సర్వీస్లో యూజువల్లీ అపియర్ అయినప్పుడు మీరు ఐఏఎస్ అవుతారని అనుకుంటున్నారు.
బట్ తర్వాత మళ్ళీ నేను ఎస్పీ వరంగల్ అదే సేమ్ ప్లేస్లో వచ్చేవాడు. అంటే మీ టార్గెట్ ఐఏఎస్ ఉండేదా? ఫస్ట్ ఐఏఎస్ ఉండేది, బట్ నాకు ఫస్ట్ ఐపీఎస్ వచ్చేసింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నాకు విజయవాడలో. అక్కడ ఫస్ట్ నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే విజయవాడలో ప్రజలు బాగా అవేర్నెస్ ఎక్కువ ఉండేది, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండేది, అండ్ అక్కడ క్రైమ్ కూడా ఎక్కువ ఉండేది. సో అది ట్యాకిల్ చేసినప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మహిళా భాగస్వామ్యం అంటే మీరు మొదటి నుంచి కూడా అడుగుతున్నారు మహిళలకి పోలీస్ విభాగంలో 33% ఇవ్వాలని, బట్ అది జరుగుతుందా? అది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కమిటీలో ఉన్నప్పుడు కూడా మేము సజెస్ట్ చేసాము, అండ్ ప్రభుత్వం కూడా అది చాలా పాజిటివ్గా తీసుకుంది. మా డీజీపీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు కూడా ప్రపోజల్ ఇచ్చారు. అది త్వరలో అయిపోతుంది, అండ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎందుకు మీరే అంతగా పోరాడుతున్నారు దాని గురించి? 33% రిజర్వేషన్ ఎందుకు రావాలి అంటే, మాకు ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో చూస్తే 15% ఆఫ్ ది క్రైమ్లో విమెనే విక్టిమ్. ఇంకా మా అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ ఇప్పటి వరకు లేదు. సో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక బాయ్స్ క్లబ్ లాగా ఉంటుంది. అక్కడ ఒక లేడీస్ విక్టిమ్ వస్తే ఆమెకు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు. అందుకని చాలామంది విమెన్ పోలీస్ స్టేషన్స్ కావాలి, విమెన్ పోలీస్ స్టేషన్స్ కావాలి అని చెప్తారు. బట్ విమెన్ పోలీస్ స్టేషన్స్ అయితే ఒక గెట్టోలాగా అయిపోతుంది. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఒక ప్లేస్లో ఉండాలి, ఆల్వేస్ ఒక ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉంటున్నారు. వాళ్ళకు కూడా కెరియర్ పర్స్పెక్టివ్ లేదు, లా అండ్ ఆర్డర్లో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎవ్రీ పోలీస్ స్టేషన్ షుడ్ బి విమెన్ ఫ్రెండ్లీ. ఎందుకు ఒక్క పోలీస్ స్టేషన్ ఓన్లీ విమెన్ ఫ్రెండ్లీ ఎందుకు ఉండాలి? ఎవ్రీ పోలీస్ స్టేషన్లో ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ విమెన్, ఎక్కువ మంది విమెన్ ఉంటే అది ఓన్లీ ఫర్ విమెన్, లేకపోతే అది ఒకటి సమ్ ఫియర్ ఉంది, పబ్లిక్లో ఫియర్ ఉంది, ఆ ఫియర్ పోతుంది. ఈరోజు కూడా అంటే పోలీస్ స్టేషన్ వెళుతున్నాము అంటే రక్షణ కోసం అనేది కాకుండా మహిళలకు ఆ భయం ఉంటుంది. నాట్ ఓన్లీ మహిళలు, ఈవెన్ మెన్ నేను చూశాను, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మాకు కొలోనియల్ పాస్ట్ ఉంది. బ్రిటిష్ టైంలో పోలీస్ వేర్ క్వైట్ అగ్రెసివ్ అండ్ ఇన్హ్యూమన్. సో దట్ సార్ట్ ఆఫ్ హిస్టరీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జనాల మధ్యలో ఒక భయం లాగా ఉంటుంది. సో ఈవెన్ నేను చూశాను, నాకు మెన్, విమెన్, చిల్డ్రన్ ఎవరు కూడా వచ్చినప్పుడు దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ బిసైడ్స్ 50% ఆఫ్ ది పాపులేషన్ విమెన్ ఉన్నప్పుడు మహిళలు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా 50% ఉండకపోతే అట్లీస్ట్ 33% ఉండాలి. అయితే మహిళల్లో కూడా చాలామంది మిగతా జాబులకు వెళ్ళడానికి చూపించినంత ఇంట్రెస్ట్ పోలీస్ విభాగానికి రావడానికి చూపించరు. కానిస్టేబుల్స్గా కానివ్వండి, ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్లు అంత పెద్ద టాస్క్ భరించాలా అనే యాంగిల్లో ఉన్నారు. భరించేలా కాదు, వాళ్ళకు కూడా కొన్ని కాన్సెప్షన్స్ ఉన్నాయి. పోలీస్ జాబ్లో ఎక్కువ మంది మెన్ ఉంటారు, వాళ్ళకు కెరియర్ మంచిగా ఉంటుంది, మేము సైడ్ లైన్ అయిపోతాం, ఇలా కొన్ని ధారణలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఐపీఎస్కి వచ్చినప్పుడు మేము బిగ్గెస్ట్ బ్యాచ్, అప్పుడు 9 మెంబర్స్ అందరూ వచ్చి చూసేవారు, అరే ఎంత పెద్ద బ్యాచ్ లేడీస్ వచ్చారు అని. ఇప్పుడు చూస్తే 30 క్రాస్ అయిపోయింది. సో స్లోలీ ఎక్కువ మంది వస్తున్నారు. ఇంతకుముందు దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ విమెన్ డిఎస్పీస్. ఇప్పుడు స్టేట్లో కూడా విమెన్ డిఎస్పీస్కు రిజర్వేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మాకు ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్లో లేడీస్ కోసం రిజర్వేషన్ లేదు, అది కూడా రావాలి. ఎక్కువ మంది వస్తే ఆ స్పియర్ ఓపెన్ అయిపోతుంది, లేడీస్కి ఓపెన్ అయిపోతుంది. ఎంత ఎక్కువ మంది వస్తే వాళ్ళకు చూసుకొని ఇంకా కొంతమంది వస్తారు. ఒక లాస్ట్ 2-3 years బ్యాక్ నేను ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, ఆమె నన్ను చూసింది విజయవాడలో. అప్పుడు ఆమెకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది, అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఆమె వచ్చింది జాబ్కు. ఐ ఫెల్ట్ సో గుడ్ దట్ అట్లీస్ట్ నా ఎగ్జాంపుల్తో అట్లీస్ట్ ఒక్క లేడీ పైకి వచ్చేసింది. డిపార్ట్మెంట్లో కూడా జెండర్ సెన్సిటివిటీ ఉందంటారు. ఎంటర్ సొసైటీలో జెండర్ ఇన్సెన్సిటివిటీ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో సొసైటీ భాగంగా ఉంది కాబట్టి దాంట్లో కూడా జెండర్ సెన్సిటైజేషన్ ఎంతవరకు ఉండాలి అంతవరకు లేదు. దాని గురించి మేము కంటిన్యూస్లీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎనీ విమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ లాస్ వచ్చినప్పుడు దానికి ఎలాగ తయారు చేయాలి, కొన్ని ప్రొసీడ్యూరల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి లేడీస్కి యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్కి. అవి అన్ని ప్రొసీడ్యూరల్ ప్రికాషన్స్ మేము అందరికీ చెప్తున్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక వేరే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆర్ మా డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్
న్యాచురల్లీ ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి మా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సెన్సిటైజేషన్ చేసిన తర్వాత తప్పకుండా చేంజ్ వస్తుంది. ఓకే అంటే చాలామంది ఇన్స్పైర్ అవుతారు చూడంగానే మహిళా పోలీసులను చూస్తే, ముఖ్యంగా మహిళలకే చాలా బాగుంటుంది. అవును, చాలా కానీ ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే పరిమితి అంటూ ఏముండదు, టైం డిఫరెన్స్ చాలా ఉంటుంది. సరిగ్గా టైం మెయింటైన్ చేయరు, ఒక రొటీన్గా మెయింటైన్ చేయరు. ప్లస్ యూనిఫామ్ వేసుకోవడం అది ఒకటి ఉంది. చాలామంది మీ కలీగ్స్ మెన్ ఉంటారు, లేడీస్ కాదు ఇప్పుడు. సో రిజర్వేషన్ వస్తే తప్పకుండా అంతమంది లేడీస్ వస్తున్నారు, వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పోలీస్ ఏ యాక్టివిటీస్లో ఉన్నాయి అన్ని రంగాల్లో చేస్తున్నారు. చూస్తే తప్పకుండా మా ముందుకు వస్తారు. ఈవెన్ అడ్వాన్స్ కంట్రీస్లో నేను చూశాను, వాళ్ళు బీట్ కానిస్టేబుల్ ఒక మేల్ ఒక ఫీమేల్కు పంపిస్తారు, ఎందుకంటే బీట్లో వెళ్ళినప్పుడు ఫీమేల్ విక్టిమ్స్ కూడా వస్తారు. సో అలాంటి పరిస్థితి మా కంట్రీలో కూడా రావాలి, తెలంగాణలో రావాలి అని నేను భావిస్తున్నాను. మీ సర్వీస్లో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నేను ఫస్ట్ పోస్టింగ్ నేను చెప్పాను, ఎస్సీపీ విజయవాడగా ఫస్ట్ పోస్టింగ్ జరిగింది. సో అప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది. అంటే 3 years నుంచి ఆ మర్డర్ కేసు ఎవరు డిటెక్ట్ చేయలేదు. నేను ఒకసారి పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఒక ఓల్డ్ లేడీ వచ్చి నాకు చెప్పింది, ఇలాగ నా సన్కు ఎవరు చంపేశారు, ఇప్పటి వరకు డిటెక్ట్ కాలేదు అని. దాని తర్వాత నేను ఆ కేసు ఫాలో చేశాను. ఆ కేసు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఓన్లీ ఒక సూట్ కేసులో ఒక ట్రంక్, అంటే వితౌట్ హెడ్ వితౌట్ లెగ్స్ అది దొరికింది. సో ఆ లేడీ చెప్తుంది ఆ ట్రంక్ నా కొడుకుది అని. సో అది మొత్తం డిటెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలా చంపారు, ఎలా డిస్పోజ్ ఆఫ్ చేశారు, అది యాక్చువల్లీ విజయవాడలో చంపినప్పుడు అది ఏదో గ్రామంకి వెళ్ళి అక్కడ సూట్ కేసు దొరికింది. సో అవన్నీ కనెక్ట్ చేసాము. అండ్ ఫస్ట్ అప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వచ్చింది. సో నేను సిసిఎంబికి వచ్చి ఆ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయించుకొని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఐడెంటిటీస్ ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయింది దాంట్లో. సో దట్ వాజ్ ద బిగినింగ్. దాని తర్వాత ఎన్నో ఇన్వెస్టిగేషన్. ఒకటి నేను చూశాను పోలీస్ డిపార్ట్మెంట్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. మాకు సాటిస్ఫాక్షన్ ఇమీడియట్గా వస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే లేకపోతే ఏదో వేరే డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు జస్టిషన్ పీరియడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, మాకు ఇమీడియట్లీ వస్తుంది. ఓకే బట్ నెగిటివ్స్ బాధలు కూడా అలాగే ఉంటాయి. ఎంత చేసినా ఏదో ఒక విషయంలో ఎవరైనా సరే పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా మా మీడియానే అనుకోండి. అందరూ పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకంటే మా రోలే నెగిటివ్. మేము ఏం చెప్తాము, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది లా ప్రకారం కాదు, అది లా ప్రకారం కాదు. చాలామంది వాళ్ళకి అలాగే వదిలేస్తే వాళ్ళు ఏదో ఒకటి వైలెంట్ యాక్టివిటీ చేస్తారు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు. సో అందరికీ సుఖాలు కావాలి, మేము అది స్టాప్ చేస్తున్నాము. కాబట్టి ఒక నెగిటివ్ రోల్ లాగా మాకు అది పర్సెప్షన్ ఉంది. బట్ యాక్చువల్లీ మీరు లాంగ్ టర్మ్లో చూస్తే మా రోల్ ఈజ్ పాజిటివ్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుంది అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ సొసైటీ అభివృద్ధి జరుగుతుంది. సో షార్ట్ టర్మ్లో మేబీ ఒక సమ్ యాక్షన్ నెగిటివ్ అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో ఇట్ హ్యాస్ పాజిటివ్ ఎఫెక్ట్. అది జనాలకు దే షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్. సో అంటే దీంతోపాటు మీరు ఇంతకు ముందు అన్నట్లుగానే పోలీస్ డ్రెస్సింగ్ అదంతా చూడంగానే ముఖ్యంగా మేల్ చాలా అగ్రెసివ్గా కనబడుతూ ఉంటారు, కానీ సౌమ్య మిశ్రా గారు మాత్రం చాలా కూల్గా కనబడుతున్నారు. ఇదే మీకు ఉపయోగపడిందా మావోయిస్టులు అంతా జనజీవన స్రవంతిలో కలవడానికి? అంటే అది కాదు, ఒక హ్యూమన్ ఫేస్ తప్పకుండా అందరికీ ఉండాలి, మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండాలి. అండ్ అగ్రెసివ్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, వైలెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు అగ్రెసివ్ అవ్వాలి, ఎందుకంటే మీరు అన్రూలీ క్రౌడ్స్కు మీరు కంట్రోల్ చేస్తున్నారు. సో అది సేమ్ థింగ్ అన్ని ప్లేసెస్లో అది లాగు కాదు. అండ్ నక్సలైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఏం రియలైజ్ చేశాను, పనిష్ చేస్తే అది సేమ్ ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఆ నక్సలైట్కి ఏదో సమ్ అదర్ వేలో పనిష్ చేస్తే సేమ్ ఫ్యామిలీ నుంచి మళ్ళీ వస్తారు. సో ఒకసారి ఆ నక్సలైట్ అంటే జనజీవన్ స్రవంతిలో కలిసిపోయి ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. ఆ చర్చలు జరిపే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి, అసలు ఎలా జరిగేది ఆ చర్చ? ఏం జరుగుతుంది అంటే మావోయిస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు సరెండర్ చేసిన ముందు వాళ్ళకు నమ్మకం ఉండాలి, మాకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎన్కౌంటర్ చేయకూడదు, మాకు ఉన్న రివార్డ్స్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ మాకు వస్తుంది, ఇవన్నీ వాళ్ళు కొంచెం చూస్తారు. ఒకసారి ఒక సెంట్రల్ కమిటీ నుంచి మెంబర్ వాళ్ళు పాప నా దగ్గరికి వచ్చి ఇలాగ మాట్లాడింది, నార్మల్ మాట్లాడింది, ఇలాగ మీ వ్యూస్ ఏంటి ఇది అది.
అన్నీ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెప్పారు, మేడం ఆమె సెంట్రల్ కమిటీ మెంబర్ డాటర్ అని చెప్పారు. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ వాళ్ళ ఫాదర్కు స్వయంగా తీసుకొచ్చి నా దగ్గర సరెండర్ చేసింది. సో ఎందుకు వచ్చింది అంటే ఆమెకు ఆ నమ్మకం ఉండాలి అని, ఆ కాన్ఫిడెన్స్ రావాలి అని నా దగ్గరకు వచ్చి అవి అన్నీ చేసింది. సో ఇంకా ఒక ఇన్సిడెంట్లో ఒక అతను సెంట్రల్ కమిటీ మెంబర్ మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో వాళ్ళ పాపకు ఇబ్బంది ఉండేది ఎడ్యుకేషన్లో, సరిగా శాలరీ అంటే స్కూల్ ఫీజు కట్టలేకపోయి ఆ గ్రాండ్ మదర్కు చాలా ప్రాబ్లం వచ్చేది. సో ఆ కేసులో నేను ఆ పాపకు నేను అడాప్ట్ చేస్తాను, ఆమె ఎడ్యుకేషన్ నేను మొత్తం చూస్తాను అని చెప్పి క్లాస్ 10 వరకు మొత్తం డబ్బులు ఇచ్చేసాను స్కూల్కి. అండ్ అలాగే ఎప్పుడు అడిగి బట్టలు ఇవన్నీ ఇస్తూ ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా మీద, పోలీస్ మీద నమ్మకం వచ్చింది. అండ్ కొన్ని రోజుల తర్వాత అతను నక్సలైట్ అతను వచ్చి సరెండర్ చేశారు. సో ఇలాంటి ఆల్మోస్ట్ ఒక 84 సరెండర్స్ జరిగినాయి ఓన్లీ ఇన్ వరంగల్ నేను ఉన్నప్పుడు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే చాలా సంవత్సరం నుంచి వాళ్ళు అండర్ గ్రౌండ్ ఉండేవారు. సో దట్ ఈస్ అ బిగ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. అదేవిధంగా హైదరాబాద్లో డైలీ 100 షీ టీమ్స్ ఇవి బాగా వర్క్ చేస్తున్నట్లు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా? అవును, ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్కు రూమ్ ఎప్పుడు ఉంటుంది. ఇంకా ఎలా జరుగుతుంది, అది బాగానే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది స్వయం మా ఆనరబుల్ సీఎం గారిది ఐడియా షీ టీమ్స్ ఫామ్ చేయడం. అండ్ ఎంటైర్ స్టేట్లో మీకు తెలుసు ఇప్పుడు షీ టీమ్స్ ఫామ్ చేసాము. అండ్ ఒక ఇది వచ్చింది జనాల మధ్యలో, ఎప్పుడు ఈవ్ టీజింగ్ చేసినప్పుడు లేకపోతే ఏదో ఒకటి చేసినప్పుడు వాళ్ళకు తెలుసు ఎక్కడ ఎప్పుడు షీ టీమ్స్ వచ్చి చేస్తారు. ఇంకా జనాల మధ్యలో కూడా ఒక నమ్మకం వచ్చింది, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళు ఏమి తప్పు చేయట్లేదు, ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ గ్రాఫ్ చేస్తున్నారు. మేము ఫస్ట్ షీ టీమ్స్ ఉన్నప్పుడు ఆ పేరెంట్స్కు లేకపోతే బ్రదర్స్కు పిలిపిస్తే వాళ్ళు చెప్తారు, కాదు మా బాబు అలాగ చేయరు, అది ఏదో తప్పు అయింది. దాని తర్వాత వీడియోగ్రఫీ చేసిన తర్వాత సారీ మేము వాళ్ళకు చూస్తాము, వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ఒకసారి ఒక బ్రదర్కు అది చూపిస్తే బాగా అక్కడే అతనికి బాగా తిట్టారు, ఎందుకు ఇలాగ చేస్తున్నావు, అది చేయకూడదు అని. అండ్ కొన్ని సందర్భాల్లో మేము చూస్తున్నాము ఈవెన్ ఓల్డర్ పీపుల్ వచ్చి వాళ్ళు హెరాస్ చేస్తున్నారు. సో ఆ కేసెస్లో మేము కేసు కడుతున్నాము. సో షీ టీమ్స్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్, ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది అని నా నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ మంది పోలీసులు రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది. ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినట్టుంది. ఇందులో మహిళలకి ఎంతవరకు ఉండే అవకాశం ఉందండి? ఎంత ప్రిఫరెన్స్ ఉంది? ఇప్పుడు తెలంగాణ ఒక కొత్త స్టేట్, దాంట్లో ఈ ప్రభుత్వం ఎస్పెషలీ మహిళా ఇష్యూస్లో చాలా సెన్సిటివ్గా ఉంది. సో ఇప్పుడు మహిళా పోలీస్ ఎక్కువ మంది రావాలి అని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాము. అండ్ మా హోప్స్ ఇప్పుడు సాకారం అవుతుంది అని మేము అనుకున్నాము. సో మా డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ. అండ్ రూరల్ ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మేము అడిగినప్పుడు ఒపీనియన్ దేర్ ఆల్ వాంటింగ్ టు కమ్. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మహిళలు ట్రైన్డ్ అయ్యి వచ్చిన తర్వాత మీరు జస్ట్ అనుకోండి, వీళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క మహిళా పోలీస్ వస్తారు, ఆ ఫ్యామిలీ ఎంత బాగుపడుతుంది. ప్లస్ ఇదే ఒక్కొక్క మహిళలో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కోసం లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కమ్యూనిటీకి ఎంత పెద్ద రోల్ మోడల్ అయి స్టాండ్ అవుతారో అది కూడా మీరు ఆలోచన చేయండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, దీంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. ఎందుకంటే చాలామంది మహిళలు అనుకుంటారు మా దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, మేము ఎలాగా ఒక పర్సన్ వచ్చి అటాక్ చేసినప్పుడు అసాల్ట్ చేసినప్పుడు ఎలాగ ఫైట్ చేయాలి. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ ఆన్ స్ట్రెంగ్త్ అవసరం ఉండదు, అది కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్లో కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తారు. ఆ టెక్నిక్స్ మీరు మాస్టర్ చేస్తే ఈజీగా, ఈవెన్ దో మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత ఉండకపోవచ్చు, బట్ దాంట్లో కూడా మీరు ట్యాకిల్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక ప్లేస్లో మీకు అటాక్ అయినప్పుడు మీరు ఎస్కేప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మహిళల భద్రతకి ప్రభుత్వాలు ఇంకా చేపట్టాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? చాలా ఉన్నాయి, ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో ఎండ్. ఈవెన్ అడ్వాన్స్ కంట్రీస్లో కూడా ఉన్నాయి చేయటానికి. బట్ దిస్ ఈస్ ద రైట్ డైరెక్షన్, రైట్ స్టెప్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం. సేఫ్టీ సెక్యూరిటీ కమిటీ ఇప్పుడు నాకు తెలిసిన ఎంటైర్ కంట్రీలో ఎవరు ఏ ముఖ్యమంత్రి గారు ఇది చేయలేదు, ఇక్కడ జరిగింది. దాంట్లో ఉన్న రికమెండేషన్స్ చాలా మటుకు వాళ్ళు పాటిస్తున్నారు, జరుగుతుంది.
మొన్న ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇది బస్లో చూశాను, హ్యాపీగా మహిళలు కూర్చున్నారు. నాకు చూసుకుని చాలా బాగా అనిపించింది. మేము సజెస్ట్ చేసాము దట్ డోర్ ఉండాలి, వీళ్ళు వాళ్ళు చేయకుండా. బికాజ్ మెనీ స్టూడెంట్స్ మేము కాలేజ్కు విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు మ్యాక్సిమం టైంలో ఆ బస్లో వాళ్ళు నాట్ ఓన్లీ హెరాస్ చేస్తున్నారు, ఏదో పించ్ చేయడానికి, మిగతా మిస్బిహేవ్ చేస్తున్నారు, దిగిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేస్తున్నారు టిల్ కాలేజ్. సో అది మహిళలు హ్యాపీగా కూర్చున్నారు, హ్యాపీగా పబ్లిక్ స్పేస్ యూటిలైజ్ చేస్తున్నారు చూసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే అండి, అంటే పర్సనల్ లైఫ్ గురించి అడగాలి. అంటే చాలా క్లవర్ సౌమ్య మిశ్రా చిన్నప్పటి నుంచి, అలాగే ఐపీఎస్ అయ్యారు, బట్ మ్యారేజ్ తర్వాత అయ్యారు. ఈ లోపు అంటే హౌస్ వైఫ్గా కూడా మీరు కొన్ని రోజులు ఉండుంటారు. ఆ లైఫ్ ఎలా ఉంది, ఈ లైఫ్ ఎలా ఉంది? అంటే ఎగ్జాక్ట్లీ హౌస్ వైఫ్గా లేదు, ఎందుకంటే నేను నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. సో మ్యారేజ్ ముందు వచ్చింది, అది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసుకుని ఇన్ ద మీన్ టైమ్ సివిల్ సర్వీస్ కోసం కూడా ప్రిపేర్ చేశాను. సో 2 పిహెచ్డి అండ్ నా సివిల్ సర్వీస్ ఒక వీక్ డిఫరెన్స్లో వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మసూరి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఐ వాజ్ ద ఓన్లీ క్యాండిడేట్, ఐ వాజ్ ద ఓన్లీ ఆఫీసర్ విత్ ఎ పిహెచ్డి. జాబ్కి వచ్చిన తర్వాత చాలామందికి పిహెచ్డి వస్తుంది, బట్ యూజీసీ ఫెలోషిప్ తీసుకుని పిహెచ్డి రావడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. పిల్లల్ని చూసుకునే విషయంలో ఏదైనా అరే మదర్గా ఫుల్ఫిల్ సాటిస్ఫైడా? మదర్గా ఇంకా చేయాలి, నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాదు, ఆ గిల్టీ కాన్షియన్స్ ఎప్పుడు ఉంటుంది. సో ఇంతకుముందు ఎవరు చెప్పినట్టు మా కెరియర్ సైకిల్ అండ్ బయాలజికల్ సైకిల్ క్లాక్ డిఫరెంట్గా ఉంటుంది. అది సేమ్ టైంలో ఉన్న వల్ల మాకు కొన్ని కష్టాలు ఉంటుంది. బట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు నేను మేనేజ్ చేస్తాను, కోప్ చేస్తాను, వాళ్ళకు కొన్ని ట్రైనింగ్ ఇస్తాను, దెన్ నా డొమెస్టిక్ హెల్ప్ పెడతాను. ఎప్పుడు కూడా లాస్ట్ నా పాపకి ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి నేను ప్రైవేట్ పోలీస్లో డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ప్రైవేట్ మేడ్స్ పెడతాను నా దగ్గర, వాళ్ళు పిల్లలకు 24 hours చూడటానికి. సో ఇలాగ చేసి నేను నా లైఫ్ మేనేజ్ చేశాను యాజ్ అ మదర్. ఓకే, కానీ డిపార్ట్మెంట్లోకి రావాలంటే ముఖ్యంగా మేల్స్ కూడా భయపడేది, ఫ్యామిలీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో అని. ఆ భయం మీకు ఎప్పుడు రాలేదా? యాక్చువల్లీ మేము పాస్ అవుట్ చేసినప్పుడే వీ టేక్ అన్ ఓత్, ఆ ప్లెడ్జ్ తీసుకుంటాము దట్ మా లైఫ్ మేము మా కంట్రీకి ఇవ్వడానికి ఎప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోము అని. సో వన్స్ మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఇవే అని మీకు ఏమి ఉండదు. మాకు ఎవరు ఇన్వైట్ చేయలేదు మీరు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో షామిల్ అవ్వండి అని, మేము ఓన్గా వచ్చాము. సో ఆ థ్రెట్ ఉన్నప్పుడు కూడా ఇఫ్ టుమారో ఐ లూజ్ మై లైఫ్ ఫర్ మై కంట్రీ ఐల్ బీ వెరీ ప్రౌడ్, మై ఫ్యామిలీ విల్ బీ ప్రౌడ్. సో ఎకనామికల్గా షేర్ చేసుకుంటారు లేడీస్ అవును జాబ్ కోసం అని ఇంతకుముందే మీరు అన్నారు, బట్ డొమెస్టిక్గా ఎంతవరకు షేర్ చేసుకుంటున్నారు హస్బెండ్స్ అనేది, బట్ ఇంట్లో మీకు అది జరుగుతుందా? నేను మ్యాక్సిమం ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు చెప్తారు మీరు ఓవర్ డూ చేస్తారు అని. మేబీ ఓవర్ డూ చేస్తాను బికాజ్ నాకు ఎప్పుడు ఉంది, మేబీ హౌస్ వైఫ్ ఉంటే నేను ఎక్కువ టైం ఇచ్చేదాన్ని, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఎప్పుడైనా ఎందుకు వచ్చాను ఈ జాబ్లోకి వదిలేద్దామని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, నేను జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మంచిగా చూడగలుగుతున్నాను నా పిల్లలకి, నా డొమెస్టిక్ లైఫ్కి. సో ఓకే, లైక్ మీన్స్ అంటే ఇదొక్కటే కాదు, అంటే అక్కడ ఉన్న ట్రబుల్స్తో ఎందుకు అనవసరంగా నేను ఇది చూస్ చేసుకున్నాను చెప్పాను కదా, గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు కూడా వస్తుంది. అలాగే పిల్లల గురించి చెప్పండి, ఇద్దరు ఉన్నారు కదా. నా పాప క్లాస్ 9లో చదువుతుంది, బాబు క్లాస్ 6లో. సో వాళ్ళు నార్మల్, వాళ్ళు ఏజ్ నా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఎలా అంటే మీకులాగానే క్లవర్సా ఎడ్యుకేషన్లో ఎలా? అది నాకు తెలియదు, బట్ ఐ ఓన్లీ హోప్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో అంటే డిపార్ట్మెంట్లో అగ్రెసివ్గా ఉండాలి, మీరు అన్నట్లుగానే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉండాల్సి వస్తుంది. ఇంట్లో కూడా అది ఇంపాక్ట్ ఏమైనా పడుతుంటుందా? యాక్చువల్లీ పడకూడదు అలాగా. మీరు బయట మీ ప్రొఫెషనల్ లైఫ్ అక్కడ గేట్ దగ్గర వదిలేసి లోపల ఇంటి దగ్గరకు రావాలి. ఎవరు అలా క్యారీ చేస్తారో వాళ్ళు సడన్లీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పాడైపోతుంది. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం నా జాబ్లో ఒత్తిడి నేను హౌస్కి తీసుకురావద్దు అని. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. నేను అప్పుడు ఫస్ట్ కొత్త వచ్చినప్పుడు నా బ్యాచ్మేట్ ఒక ఐఏఎస్ అతను నాకు ఫోన్ చేసి ఇదే సేమ్ అడిగారు ఈ క్వశ్చన్,
నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇప్పుడు పెళ్లి చేస్తానని అనుకుంటున్నాను, మీ జాబ్ మీరు చేసుకోవాలనుకుంటున్నాను. అతను ఒక లేడీ ఐపీఎస్కి పెళ్లి చేస్తారని అనుకుంటున్నారు. సో మీ అంటే మీ డొమెస్టిక్ లైఫ్లో మీరు కొడతారా ఏమి అని నేను చెప్పాను, కాదు అలా కాదు. జాబ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటుంది, పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లీడింగ్ వెరీ గుడ్ లైఫ్. దే హ్యావ్ 2 kids. ఎప్పుడు నేను అంటే అలాంటి ఏమి ప్రాబ్లమ్స్ రాదు. మీ సజెషన్తో ఆయన ఐపీఎస్ మ్యారేజ్ చేశారు. ఓకే. సో ముఖ్యంగా మహిళలకి అవని కార్యక్రమం ద్వారా మీరు మహిళలకి ఇచ్చే సూచనలు ఏంటి? నేను అనుకుంటున్నాను మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అవేర్ ఉండాలి. వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ ఏం జరుగుతుంది, దే షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ ఎన్వైరన్మెంట్. చాలాసార్లు ఈవెన్ ఆ సొసైటీ ఎంకరేజ్ చేస్తుంది మహిళ ఇన్నోసెంట్గా ఉండాలి, ఏమీ తెలియకుండా ఉండాలి. అది కాదు, మీరు తెలుసుకోవాలి, ఏమేమి తెలుసుకోవాలి, దాని నుంచి ఏ నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్ తీసుకోవాలి. మీ రైట్స్ ఏంటి, మీ డ్యూటీస్ ఏంటి మీరు చక్కగా చేస్తారు, బట్ మీ రైట్స్ ఏంటి మీరు చేయరు. కంటిన్యూస్లీ మహిళలకు నేర్పిస్తారు సొసైటీ, మీరు సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి ఇన్నోసెంట్గా. అలా కాదు, మీరు ఎలాగా ఉంటే మీ పాప రేపు అలాగా మళ్ళీ సేమ్ లైఫ్ లీడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరే పడి ఉంటే మిగతా వాళ్ళకు పైకి ఎలాగ లేపుతారు. సో మీరు మీ ఎకనామిక్ ఇండిపెండెన్స్ చూడండి, మీ ఎడ్యుకేషన్ మంచిగా అవ్వాలి అది చూడండి. ఇంకా అది చేస్తే మీరు యాజ్ ఎ హౌస్ వైఫ్ ఆల్సో యుల్ బి బెటర్, బికాజ్ రేపు మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారు మీ పిల్లల కోసం. మీ హస్బెండ్కు మీరు ఈక్వల్ అసిస్టెన్స్ అన్ని ప్లేస్లో ఇవ్వగలుగుతారు. సో మీరు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బయట ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే లేకపోతే సమ్ ప్రాబ్లం మీ లైఫ్లో జరిగితే అప్పుడు మీరు హెల్ప్లెస్గా మీ బ్రదర్ మీద లేకపోతే మీ ఫాదర్ మదర్ మీద పడకుండా ఓన్ ఫీట్లో నిలబడటానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎయిర్ హోస్టెస్ మీకు ఆక్సిజన్ మాస్క్ గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆక్సిజన్ ఏదో ప్రాబ్లం జరిగితే ఫ్లైట్లో ఆక్సిజన్ మాస్క్ కిందకు వస్తే ఆక్సిజన్ మాస్క్ ఫస్ట్ మీరు మీ మీద పెట్టండి, దాని తర్వాత మీ పిల్లలు లేకపోతే ఎవరు ఉంటారు వాళ్ళ మీద పెట్టండి. సో ఎప్పుడు ఇది మీరు గుర్తు చేయాలి, ఆక్సిజన్ మాస్క్ మీరే ఫస్ట్ పెట్టండి. మీరు చనిపోయి ఉంటే మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు వేరే వాళ్ళు ఎవరికి ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సౌమ్య మిశ్రా గారు, చాలా చక్కటి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఇవాళ విజేత. మరో విజేతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.